మన ఆత్మీయ జీవితంలో మనం వెలిగించబడడానికి, ఈ భూమి మీద మనం సంపూర్ణంగా దేవుని బిడ్డగా జీవించడానికి కొన్ని విషయాల్ని ఈరోజు మనం ఆలోచించేద్దాం. మనం ఆత్మీయంగా బలపడడానికి, అభివృద్ధి పొందడానికి దోహదపడే, సహాయపడేటువంటి కొన్ని అంశాలని మనం ఆలోచించేద్దాం. అందులో మొదటిది, క్రీస్తు యొక్క సువార్త అనేది మనకి సంపూర్ణంగా గ్రహింపు కావాలి. యేసు ప్రభు యొక్క సువార్త అనేది మనకు అర్థం కాకుండా ఈ భూమి మీదనే ఏ మనిషి కూడా దేవుని ఆశను తీర్చలేడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనుపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసెను. కాబట్టి చాలామంది సువార్త యొక్క ప్రకాశం చూడలేకపోతున్నారు. సువార్త యొక్క సంపూర్ణ అర్థం అనేది గ్రహించలేనప్పుడు వాళ్ళు ఏ విధంగా ఆత్మీయంగా ఎదుగుతారు? సరిగ్గా రక్షణ పొందలేరు, సరిగ్గా ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉండరు, ఆత్మీయ జీవితంలో వాళ్ళు సరిగ్గా ఎదగలేరు. కనుక క్రీస్తు సువార్త అనేది సంపూర్ణంగా అర్థం కావాలి. చాలామంది, కొంతమంది అయితే మరీ దారుణంగా ఏమీ తెలియదు, యేసుప్రభు ఎందుకు అసలు యేసుప్రభు సిలువేయబడ్డాడు అనేది కూడా తెలియదు. కొంతమందికి కేవలం ఏంటంటే అన్ని దేవుళ్ళను మేము చూసాం, ఒకవేళ ఈ దేవుణ్ణి కూడా చూసుకుంటే ఒకసారి ప్రార్థన చేస్తే ఏమన్నా దేవుని కార్యం జరుగుతుందేమోనని అలా వచ్చి స్థిరపడిన వాళ్ళు ఉంటారు. ప్రభుని తెలుసుకున్న వాళ్ళు, నమ్ముకున్న వాళ్ళు ఉంటారు. మంచిదే. మొదట్లో ఏదో దైవ కార్యం కొరకు, ఒక శుభం కొరకు, లేదా ఒక ఈవి కొరకు యేసు ప్రభు దగ్గరికి వచ్చినా ఆ తర్వాతైనా క్రీస్తుని గురించిన సువార్త వాళ్ళు వినాలి, గ్రహించుకోవాలి. కానీ కొంతమందికి సువార్తను గురించిన గ్రహింపు అయితే ఉండదు. అంటారు యేసు ప్రభు గొప్ప దేవుడండి, ఆయన నమ్ముకుంటే మేలు జరిగిద్దండి అంటారు, 10 మందికి చెప్తారు. కానీ వాళ్ళకి ఇంతకీ యేసు ప్రభు సువార్త ఏంటి? యేసు ప్రభు ఏంటి? కేవలం ఆయన మేలు చేశాడు, బాగు చేస్తాడు, ఆయనకి ప్రార్థన చేస్తే తప్పకుండా ఆయన విని దేవుని కార్యాన్ని చేస్తాడు అని అనుకోవడమేనా? ఇంకో 10 మందిని కూడా అందుకోసమే తీసుకొస్తామా? తీసుకురావద్దని నేను అంటలేదు. వచ్చినది చాలామంది కూడా యేసు ప్రభు దగ్గరికి మొదట్లో ఎలా వచ్చిన వాళ్ళే? స్వస్థత కొరకు, ఆరోగ్యం కొరకు వచ్చిన వాళ్ళే. మగ్దలేని మరియా ఎలా వచ్చింది? తనకి దెయ్యాలు పట్టి బాధపడేది అనమాట. స్వస్థత కొరకు యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. యేసు ప్రభు ఆమెను స్వస్థపరిచాడు. ఆ తర్వాత ఏం జరిగింది? ఆమె యేసు ప్రభుని వెంబడించింది, యేసుక్రీస్తుకు శిష్యురాలైంది, యేసుక్రీస్తు వారిని వెంబడించింది, పరిచర్య చేసింది. యేసుక్రీస్తు వారు తిరిగి లేచినప్పుడు ఆయన ప్రత్యక్షానికి, ఆయన తిరిగి లేచిన ఆయన పునరుద్ధానానికి మొదటి సాక్షిగా నిలబడింది. కనుక ఏదో ఒక అవసరం కొరకు వచ్చిన ఆ వ్యక్తి చివరకు ఆమెకు శిష్యురాలయ్యింది. ఈరోజు చాలామంది యేసు ప్రభుని నమ్ముకుంటున్న భక్తులు, శిష్యులు కాదు, యేసు ప్రభుని నమ్ముకుంటున్న భక్తులు, మేలు చేస్తాడనేటువంటి భక్తులు కాస్త ఏమవ్వాలి? శిష్యులుగా మారాలి. మరి మారాలి కదా. మారాలి అంటే సువార్త యొక్క అర్థం ఏంటో తెలియాలి. సింపుల్గా మాట్లాడాలి అంటే సువార్త యొక్క ప్రకాశం ఏం చెప్తుంది? ఓ మనిషి, దేవుడు నిన్ను పుట్టించినవాడు, నువ్వు జంతువుల్లో ఒక జంతువు కాదు, నువ్వు ప్రత్యేకమైన వాడవు, దేవుని స్వరూపంలో పుట్టినవాడవు. అయితే ఓ మనిషి, నువ్వు దేవునికి వ్యతిరేకంగా పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను కోల్పోయావు, పొందలేకపోతున్నావు. మరి నీవు రక్షించబడాలి అనంటే
దానికోసం దేవుడు ఏం చేశాడంటే, దేవుడు తన ప్రియకుమారుని ఈ లోకానికి పంపించాడు మనిషిగా. ఆ మనిషిగా పుట్టిన యేసు ప్రభు మరి ఏ పాపము లేకుండా ఈ లోకంలో జీవించి తన పరిశుద్ధమైన రక్తాన్ని నీ పాప క్షమాపణ కొరకు ఆ కలువరి సిలువలో అర్పించాడు, ప్రాణం పెట్టాడు. ఆయన సమాధి చేయబడితే మూడో దినాన దేవుడు ఆయన్ని మృతుల్లో నుంచి తిరిగి లేపాడు. కనుక ఇది సాక్ష్యం, ఆయన నీ కొరకు మరణించాడని, ఆయన నీ కోసం వచ్చాడని, తన పవిత్రమైన రక్తాన్ని నీ కోసం చిందించాడని, ఆ రక్తంతో పరలోకమందున్న తండ్రితో సంధి చేసి నీ పాపములకు ప్రాయశ్చిత్తం చేశాడు అనడానికి ఇది సాక్ష్యము అనేది సువార్త. ఆయన పరలోకానికి వెళ్ళాడు, ఆయన తన రక్తముతో దేవునితో సంధి చేశాడు. ఆ నిబంధన ద్వారా ఈరోజు మనుషుల్ని పాప క్షమాపణ కలిగిస్తున్నాడు. ఆయన కుడిపార్శ్వన ఆసీనుడై ఉన్నాడు, మానవులందరికీ రక్షకుడై ఉన్నాడు. ఇదిగో ఈయనే మార్గం, ఈయన ద్వారా తప్ప మనుషులకు పాప క్షమాపణ లేదు, పరలోక రాజ్య ప్రవేశము లేదు. కనుక యేసు ప్రభువును నువ్వు నమ్మితే, ఓ మనిషి, పతనమైపోయిన మనిషి, దేవునికి దూరం అయిపోయిన మనిషి, తీర్పుకును ఆయన ఉగ్రతకును ఆ తర్వాత నరక శిక్షకును పాత్రుడుగా ఉన్నటువంటి ఓ మనిషి, మరి ఓ మనిషి నీ ఆత్మను రక్షించుకోవాలనుకుంటున్నావా? నీ పాపాలను క్షమాపణ పొందాలనుకుంటున్నావా? నీవు పరలోకానికి వెళ్ళాలి, ఆ అర్హతను సంపాదించాలనుకుంటున్నావా? నరకము నుంచి తప్పించుకోవాలనుకుంటున్నావా? నువ్వు దేవుని బిడ్డగా మారి ఈ లోకంలో దేవుని కోసం బ్రతకాలనుకుంటున్నావా? ఈ పాప జీవితం నుంచి నువ్వు విడుదల పొంది నూతన జీవితాన్ని పొందాలనుకుంటున్నావా? నీ చిత్తవృత్తి మార్చబడి నీ మనస్సులో నువ్వు మార్చబడాలని, దేవుని కొరకు బ్రతకాలని ఆశ కలిగి ఉన్నావా? అయితే రా, యేసు ప్రభు నీకు ఆ నూతనమైన జీవితాన్ని ఇస్తాడు అన్నది సువార్త, అన్నది సువార్త. ఈరోజు ఇది సంక్షిప్తంగా చెప్పాలంటే, మరి ఈరోజు ఆ సువార్తలో అసలు సువార్త యొక్క ప్రారంభమే లేదు. యేసు ప్రభు గొప్ప దేవుడు, ఆయన నమ్ముకుంటే మేలు చేస్తాడు అన్నక్కడ ఆగిపోతున్నారు. ఇక కొంతమందికి యేసు ప్రభు గొప్ప దేవుడు, అదే యేసు ప్రభు మరి మా కొరకు సిలువ మీద ప్రాణం పెట్టాడు అని అంటారు. చనిపోయే ప్రభు అని ఏడుస్తారు కూడా. కానీ ఎందుకు చనిపోయాడు, దేని కొరకు ప్రాణం పెట్టాడు ఏమీ తెలియదు. ఆయన ఎందుకు మరణించాడు, ఎందుకు సిలువ మీద ప్రాణం పెట్టాడు అనేది గ్రహింపు కాదు. ఎందుకు ప్రాణం పెట్టాల్సి వచ్చింది అనేది గ్రహింపు ఉండదు. అసలు ఆత్మ ఉందని, ఆ ఆత్మ పాపమయమై ఉందని, పాపం చేత అది దేవుని శిక్షకు లోనైందని, ఆ పాపం వల్ల ఆత్మ నరకానికి వెళ్ళిపోబోతుందని గ్రహింపు ఉండదు. రేపు మరణించిన తర్వాత పరలోకానికి వెళ్ళాలని గ్రహింపు ఉండదు. అయ్యో నా పాప జీవితాన్ని బట్టి నేను దేవుని ఉగ్రతకు లోనై ఉన్నాను, నేను నరకపాత్రునై ఉన్నాను, అయ్యో నా జీవితం దేవునికి అసహ్యంగా ఉంది, దేవుడు నా జీవితం చూసి అసహ్యించుకున్నాడు అని కొంతమందికి గ్రహింపు ఉండదు. అంటే వాళ్ళకి సువార్త సరిగ్గా అర్థం కాదు. సువార్త ప్రకాశము వారి మీద ప్రకాశింపకుండునట్లుగా అపవాది వారి మనోనేత్రాలకి గ్రుడ్డితనము కలుగజేసింది. కనుక ఈరోజు గ్రుడ్డితనం చెప్పేవాళ్ళకి కూడా ఈ సిలువను గురించిన సువార్త సంపూర్ణంగా చెప్పలేని గ్రుడ్డితనం, వినేవాళ్ళకి గ్రుడ్డితనం. ఇక చెప్పేవాళ్ళు ఉన్నా గ్రహించలేని గ్రుడ్డితనం కొంతమందికి ఉంటారు. చెప్పేవాళ్ళు ఉంటారు కానీ వినలేకపోవచ్చు, సంపూర్ణంగా అది గ్రహించలేకపోవచ్చు. ఎందుకు గ్రహించలేకపోవచ్చు? వాళ్ళ వ్యామోహం లోకం మీద ఉంది. గ్రుడ్డితనం ఎందుకు వస్తుంది? అపవాదేమి ఉన్న కళ్ళకేమి గంతలు కట్టడు, వారి అవిశ్వాసాన్ని బట్టి వారి కళ్ళకు గ్రుడ్డితనాన్ని కలుగజేస్తాడు. విశ్వాసుల యొక్క మనోనేత్రాలకి గ్రుడ్డితనమును కలుగజేయనుందా? లేదు. అవిశ్వాసుల యొక్క అన్నాడు. వారి అవిశ్వాసాన్ని బట్టి సాతాను కలుగజేసుకుంటున్నాడు. అంటే వాళ్ళకి ఆసక్తి లేదు, వాళ్ళ పాప జీవితం మీద ఆసక్తి లేదు. మమ్మల్ని దేవుడు ఎలా పుట్టించాడు, దేవుడు ఉన్నాడు, పరలోకం ఉంది, మరణం తర్వాత జీవితం ఉన్నది, రెండో రాకడ ఉన్నది, ఇంకేది గ్రహింపు లేదు. ఈ భూమి మీద ఉన్న జీవితమే జీవితమే జీవితమే. వీళ్ళు ఏమనుకుంటారంటే మనం పుట్టాం, మరణిస్తున్నాం, మనది ఏంటంటే పెద్ద అయ్యాం, పెళ్ళి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, పిల్లల్ని పెద్ద చేయాలి, ఆ తర్వాత వాళ్ళని సెటిల్ చేసి వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి మనం కాలం చెల్లాలి, ఎల్లు లోపల వాళ్ళని మనం మంచిగా చూసుకొని ఉన్నంతకాలం హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ చివరికి చనిపోవాలి అని అనుకుంటారు అన్నమాట. ఇదే జీవితం అనుకుంటున్నారా?
అలా అనుకుంటే మరి దేవుడు ఉన్నాడు కదా, మరి దేవుడు ఎందుకు మనల్ని పుట్టించాడు? పరలోకం ఉంది కదా, ఈ భూమి మీద ఎవరూ లేరు కదా, ఎంతో కాలం లేరు కదా, పరలోకమే శాశ్వతం కదా, నరకం అనేటువంటి ఒక భయంకరమైన శిక్ష ఉంది కదా, పాపము దేవునికి పాపం అనేది ఒకటి ఉంది కదా, మంచి చెడులు అనేది ఉంది కదా, ఆ చెడు అంటే దేవునికి నచ్చదు కదా, మరి ఈ పాపాన్ని ఎలా కడుక్కోవాలి? ఇటువంటి ఆలోచనలు ఏమీ లేకుండా ఉన్నారు అంటే వాళ్ళకి ఈ సువార్త అనేది సరిగ్గా అర్థం కాలేదు. కనుక ఆత్మీయంగా తిరిగి జన్మించాలి అంటే, ఆత్మీయంగా మనం బలపడాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సువార్త సంపూర్ణంగా గ్రహింపు కావాలి. సువార్త అంటే మన పాపాలని క్షమాపణ పొందడమే కాదు. ఈనాడు నేను సంక్షిప్తంగా చెప్పినప్పుడు గట్టిగా చెప్పాను, నా పాపములు క్షమించబడాలి, దేవునికి వ్యతిరేకంగా నా జీవితం క్షమించబడాలి, నేను ఒక క్రొత్త జీవితాన్ని ప్రారంభించాలి, ఇక్కడి నుంచి ఇప్పటి వరకు నా పాత జీవితాన్ని బట్టి దేవుడిని నేను బాధ పెట్టాను, ఇక్కడి నుంచి నేను దేవుడిని సంతోషపెట్టేలాగా జీవించాలి, ఎందుకంటే నా కొరకు పరలోకాన్ని సిద్ధపరిచాడు, నన్ను నరకం నుంచి తప్పించాడు, పరలోకంలో మహిమ నా కోసం ఉంచాడు, నా కోసం ఒక ఇల్లు ఉంది, అక్కడ ఒక లోకం ఉంది, నాకు అన్ని సకల సౌకర్యాలను అక్కడ నా కొరకు ఏర్పాటు చేసి నిత్యము తనతో బ్రతకడానికి అవకాశం నాకు ఏర్పాటు చేశాడు. కాబట్టి నా కోసం తను ప్రేమించిన కుమారుణ్ణి మరి పరలోకం నుంచి ఒక సామాన్యమైన లోకంలోనికి పంపించి నా పాపభారం అంతా ఆయన మీద మోపి నాకు బదులుగా సిలువ మీద ఆయన్ని బలిగా అర్పించాడే, నన్ను ఇంతగా ప్రేమించిన నా దేవుని కొరకు నేను జీవించాలి, నేను నూతనంగా మార్చబడాలి, నా జీవితం మార్చబడాలి అనే ఆసక్తి కోరిక కలిగి ఉందంటే అది సంపూర్ణంగా అర్థం కావడం. అంటే సంపూర్ణంగా అర్థం కాలేనోడు ఏమనుకుంటారు, యేసు ప్రభువుని నమ్ముకుంటే పాపాలు క్షమించబడతాయి, నేను పరలోకానికి వెళ్ళిపోతాను, అక్కడ తాగిపోతారు. చాలామంది క్రైస్తవుల్లో రెండో స్టెప్ ఏంటంటే నేను నా పాపాలు కడిగేసుకోవాలి అని. చాలామంది పుణ్యనదులకు వెళ్ళి స్నానాలు చేసి పాపాలు కడిగేసుకోవాలని ఎలా అనుకుంటున్నారో ఈరోజు చాలామంది క్రైస్తవులు యేసు ప్రభు యొక్క సిలువ రక్తంలో పాపాలు కడిగేసుకోవాలి అనుకుంటున్నారు, అక్కడ తాగిపోతున్నారు. అది ఇచ్చిన గొడవ. పాపాలు కడిగేసుకోవడం ఒకటేనా యేసు ప్రభులో ఉన్న గమ్యం? మరి నీ జీవితాన్ని మార్చుకోవా? నీకు ఇంత సేవ చేసినా, నిన్ను ఇంత ప్రేమించినా, నీ కొరకు ప్రాణం పెట్టి యేసు కోసం నీ జీవితాన్ని మార్చుకోవా? అదొద్దా నీకు? అదొద్దండి, అదొద్దు. జస్ట్ పాపాలు కడగడం వరకే యేసు ప్రభు. నేను పాపాలు చేస్తూనే ఉంటాను, వచ్చి క్షమాపణ అడుగుతూనే ఉంటాను, పాపాలు చేస్తూనే ఉంటాను, క్షమాపణ అడుగుతూనే ఉంటాను, నేను అలాగే ఉంటాను. ప్రియమైన దేవుని వారలారా, అలా అయితే నిన్ను రక్షించింది దేనికోసం? కేవలం నీ పాపాలు క్షమించడం కోసమేనా? నిన్ను ఆయన బిడ్డగా మార్చుకుందో తెలుసా? నువ్వు యేసు ప్రభులాగా మారాలి. అలానే ఒక రోజులో మారిపోయి యేసు ప్రభులో బ్రతకమని ఏమీ అంటలేదు కదా దేవుడు. దినదినం అభివృద్ధి చెందు, దేవుని వాక్యాన్ని విను, బలపడుతూ నీ లోపాలను తగ్గించుకుంటూ ఆత్మీయంగా బలపడుతూ నా కోసం జీవించమని, మహిమకరంగా జీవించమనే కదా దేవుడు చెప్తున్నాడు. ఆ మాత్రం కూడా మనం చేయలేమా? కొంతమందికి చేయలేకపోతున్నారంటే సువార్త అనేది సంపూర్ణంగా అర్థమైందనా, అర్థం కాలేదనా? అర్థం కాలేదు. చాలామంది జీవితాలు చర్చికాడికి వచ్చినప్పుడు నిజాయితీగా పశ్చాత్తాపడతారు, ఆ కన్నీటి ప్రార్థన ద్వారా తమ పాపాలు కడిగేసుకుంటారు. కానీ ఇంటికి వెళ్ళగానే మరలా ఖరాబ్ అయిపోతారు, మరలా మురికైపోతారు. ఎందుకని మరి ఈ జీవితం ఎలాగే చూస్తావా? మరి ఎంతకాలమైనా నీ జీవితం అలాగే ఉంటుందా? మరి జయ జీవితం పొందదవా? దాని నుంచి విడుదల పొందవా? నువ్వు ప్రభులాగా జీవించి ఆ సమాధానాన్ని నీ హృదయంలో అనుభవించవా? ఆ పరలోక తండ్రిని ఇదిగో నా బిడ్డ అని నిన్ను చూసి ఆనందించేలాగా నీ జీవితాన్ని మార్చుకోవడానికి నువ్వు ప్రయత్నించవా? కొంతమందికి అంతవరకు అవసరం లేదు, కొంతమందికి అక్కడి వరకే చాలు. క్రీస్తు రక్తంలో పాపాలు కడగబడటమే చాలు, పరలోకం వెళ్ళిపోవడమే చాలు. కడగబడి పరలోకానికి వెళ్ళిపోవాలి అంతే. మరి నీకు ఇన్ని చేసిన నీ దేవుని కొరకు నువ్వు జీవించవా? ఆయన సువార్తలో అదే ఉందా? యేసు ప్రభు శిలువ మీద ప్రాణం పెట్టింది కేవలం నీ పాపాలు కడగడమే కాదు, నిన్ను నూతనమైన వ్యక్తిగా మార్చటానికి, నిన్నన్న వ్యక్తిని చంపడానికి, నీ పాపాన్ని చంపడానికే కాదు, నిన్ను కూడా చంపడానికి, నీ మనస్సుని, నీ చెడు తలంపుల్ని, నీ చెడు స్వభావాన్ని కూడా సిలువేయడానికి యేసుప్రభు చనిపోయాడు. చెప్పండి, యేసుప్రభు యొక్క సిలువ మీద మన పాపములకే శిక్ష విధించబడిందా? మన పాప స్వభావాన్ని కూడా శిక్ష విధించబడిందా అమ్మా? కానీ చాలామంది ఏమనుకుంటున్నాము చెప్పండి. నేను ఇప్పుడు వస్తాను, అక్కడికే వస్తాను. ఇందులో ఒక పాయింట్ ఉంది కదా మీకు. ఇక్కడ ఉన్న దాంట్లో 1, 2, 3, 4, 5వ పాయింట్ చూడండి. ఏమనుంది చూడండి అక్కడ. మన జీవము విశ్వాసము ద్వారా క్రీస్తుతో సిలువ వేయబడాలి. వేయబడకుండానే, యేసు ప్రభు యొక్క సిలువలో వేయబడకుండానే మనకు అది ఎలా జరుగుతుంది?
వాక్యం ఉందా అలాగా? రోమాపత్రిక 6వ అధ్యాయము 6వ వచనము. ఏమనగా ఆ, మనమిక్కను ఉమ్, పాపమునకు దాసులము కాకుండుటకు ఉమ్, పాప శరీరము ఉమ్, నిరర్ధకమగునట్లు ఉమ్. మన ప్రాచీన స్వభావము మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఆ. ఎరుగుదుము. వేయబడుతుందని ఉందా, వేయబడేనని ఉందా? వేయబడినని అంటే ఎప్పుడు జరిగింది ఇది? ఆ రోజు యేసు ప్రభు సిలువెక్కిన రోజే నీ పాప స్వభావం కూడా సిలువెక్కి. మరొక విషయం చెప్పమంటారా? నీ పాపము సిలువెక్కింది, అలాగే నీ పాప స్వభావం కూడా సిలువెక్కి. సిలువ వేయబడింది నీ పాపమే కాదు, నీ పాప స్వభావం. మరి నువ్వేమంటావు? నా పాపం సిలువేయబడితే చాలు అంటావు. మరి పాప స్వభావం సిలువేయబడడానికి మరి నువ్వు ఇష్టపడట్లేదంటే నువ్వు ఇష్టపడట్లేదు. అదే పాపం సిలువేయబడడానికి ఇష్టపడుతున్నావు, కానీ పాప స్వభావం సిలువేయబడడానికి, సిలువేయబడిన దాన్ని ఒప్పుకోవడానికి, దాన్ని విశ్వాసం ద్వారా స్వతంత్రించుకోవడానికి నువ్వు ఇష్టపడలేదంటే నీకు సువార్త పూర్తిగా అర్థమైందనా, అర్థం కాలేదనా? సంపూర్ణంగా గ్రహింపైందనా, గ్రహింపవలేదనా? అవలేదు. ఈరోజు నా పాపాల కొరకు సిలువ మీద మరణించావు అని అన్నావంటే నీకు సగం అర్థమైందని. నా పాప స్వభావానికి కూడా సిలువేసావు ప్రభా, నీకు స్తోత్రాలు, నాకు కొత్త హృదయం దయచే ప్రభా అని అడుగుతున్నాడంటే వాడు సంపూర్ణంగా గ్రహింపైందని అర్థం. యేసు ప్రభు గొప్ప దేవుడు, ఆయన వలన మేలు జరుగుతాయి అని చెప్పుకున్నాడంటే అసలు ఏమీ అర్థం కాలేదని అర్థం. యేసు ప్రభు నా పాపాల కొరకు సిలువేయబడ్డాడు, ప్రభు నా పాపాలు కడుగు అంటున్నాడంటే సగమే అర్థమైందని అర్థం. ప్రభు నా పాప స్వభావాన్ని కూడా సిలువేసావు కనుక ఇంకో నాకు నూతన స్వభావం దయచే ప్రభా, నేను నీ బిడ్డగా బ్రతకాలని ఆశగా ఉంది ప్రభా, చాలా లోపాలు ఉన్నాయి ప్రభా, ఈ జీవితం నుంచి నన్ను మార్చవా ప్రభు అని ఆసక్తి కలిగి ఉన్నాడంటే వాడికి అర్థమైందండి. అతనికి అర్థమైంది, అందుకే ఏడుస్తున్నాడు, అందుకే మార్చబడాలని కోరుకుంటున్నాడు. నా వలన ఈ భూమి మీద దేవునికి మహిమ రావాలి, అవమానం రాకూడదు అని ఎందుకు మదన పడుతున్నాడు? అతనికి అర్థమైంది కాబట్టి సువార్త అనేది సంపూర్ణంగా అర్థం. కనుక మొదటిగా మనం ఆత్మీయంగా వెలిగించబడాలంటే క్రీస్తు సువార్త సంపూర్ణంగా గ్రహింపు కావాలి. రెండోదిగా మనం సరిగ్గా ఆత్మరక్షణ పొందాలి. చాలామంది శరీరానికి రక్షణ పొందుతున్నారు. ఎలాగా? నీటిలో బాప్తీసం తీసుకొని. శరీర బాప్తీసమా అది ఆత్మకు రక్షణ లేకపోతే శరీరానికి రక్షణ? బైబిల్లో ఏమనుందండి? శరీరానికి రక్షణ, ఆత్మకు రక్షణ. మరి శరీరానికి నీటిలో ముంచేసినంత మాత్రాన లోపల ఆత్మకు రక్షణ వస్తుందా? రాదు కదా. మరి ఎలా వస్తుంది? ఆ లోపల ఆత్మ అంగీకరించాలి, దానికి విశ్వాసం, దానికి పశ్చాత్తాపం, ఇక నుంచి నేను దేవుని కొరకు బ్రతకాలనే సరైన నిర్ణయం ఆత్మకు వస్తే అప్పుడు దేహానికి ఇచ్చిన బాప్తీసం వల్ల లోపల ఉన్న ఆత్మకు రక్షణ అనేది వస్తుంది. కనుక ఆత్మరక్షణ పొందాలి. ఇప్పుడు చాలామంది పొడపడని పరిగెట్టేస్తున్నారు. అరే పరిగెట్టడం తీసుకోవడం నేనేం కాదనట్లేదు. నువ్వు ఏంటి, నీకు గ్రహింపయిందా? నీకేమైనా అర్థమయ్యిందా? మొదటిగా నీ ఆత్మకు సువార్త గ్రహింపయిందా? నీ పాపాల విషయమే నీకు పశ్చాత్తాపం కలుగుతుందా? నరకమును గురించిన భయం నీలో ఏర్పడిందా? అయ్యో నేను దేవుని కొరకు ఇంతవరకు వ్యతిరేకంగా జీవించానే అనే పశ్చాత్తాపం నీలో ఏర్పడిందా? ఇక్కడి నుంచి నేను దేవుని కొరకు బ్రతకాలనే గ్రహింపు, నిశ్చయత నీలోకి వచ్చిందా? నువ్వు 180 డిగ్రీలు దేవుని వైపు తిరిగావా లేదా అనేది కూడా కావాలి. మీరు లోకమైతే ఇటువైపు దేవుడు ఉన్నాడు అనుకుంటే, ఒక వ్యక్తి మారు మనసు పొందినప్పుడు ఎన్ని డిగ్రీలు తిరగాలి? 180 డిగ్రీలు తిరగాలి. కొంతమంది ఎలా నిలబడి బాప్తీసం తీసుకుంటారు అంటే ఇటువైపు లోకం చూస్తుంటారు, ఇటువైపు దేవుని వైపు చూస్తూ ఉంటారు. కనుక అలాగా సరైన విధంగా అలా కాదు. సరైన విధంగా ఆత్మరక్షణ పొందాలి. లేదు నేను సరిగ్గా పొందలేదండి అని అంటే ఇప్పుడైనా మన హృదయపూర్వకంగా లోకం వైపు నుంచి దేవుని వైపుకు మన హృదయాన్ని తిప్పితే మన లోపల ఉన్న ఆత్మ చక్కగా రక్షణ పొందుతుంది. మన రక్షణ స్థిరపరచుకోవచ్చు. మళ్ళీ బుడుకు అని మళ్ళీ ములగాల్సిన అవసరం లేదు. ఎన్నిసార్లు ములిగినా ఏం లాభం? లోపల ఉన్న ఆత్మకు కదా రక్షణ, దానికి రావాలి కదా మారు మనసు. కనుక నీ ఆత్మలో హృదయపూర్వకంగా దేవుని వైపు తిరిగితే ఆ రోజు నిజమైనటువంటి ఆత్మరక్షణ నువ్వు పొందినట్టు. మూడోదిగా ఇది నేను చెప్తాను, మూడో పాయింట్ని తర్వాత పెట్టుకుందాం. తర్వాత పాయింట్ ఏంటి? మన జీవంతో జీవించడం అసాధ్యం అని గ్రహించాలి. మనం తిరిగి జన్మించిన తర్వాత
మనం క్రీస్తు కొరకు బ్రతకడం అనేది అది మన వల్ల అయ్యేది కాదు. మన జీవం అంటే మనకున్న తెలివితేటలు, మనకున్న జ్ఞానం, మనకున్నటువంటి మంచితనం, మనకున్నటువంటి ఆశా నిగ్రహం, ఇవన్నీ అన్నమాట మన జీవం అంటే. మరి మన తెలివితేటలతో, మనకున్న జ్ఞానంతో, మనకున్నటువంటి అదుపుతో, మనకున్నటువంటి మరి నియంత్రణతో మనం విశ్వాస జీవితాన్ని జీవించగలమా? క్రీస్తు వలె మనం ఎదగగలమా? క్రీస్తు వలె మారగలమా? క్రీస్తు వలె జీవించగలమా? చెప్పాలి. దీనికి ఆన్సర్ ఏంటి? లేదు, లేదు, లేదు. అది ఒప్పుకోవాలి మనం. ప్రభువా, నా ఈ జీవం ద్వారా, నాకున్న జీవం ద్వారా నేను క్రీస్తు వలె జీవించడం అసాధ్యము అని గ్రహించాలి ఇక్కడున్న వారందరూ. ఇక్కడున్న వాళ్ళందరూ కూడా, నేను కూడా ఒక విషయం గ్రహించాలి. ఏంటంటే, నాకు నేనుగా ఫలించటం అసాధ్యం. ఏ కొమ్మైనా, ఒక మంచి దైవజనుడు ఒక మంచి ఉదాహరణ చెప్పాడండి. ఒక కొమ్మని కట్ చేసి కొన్ని 25 సంవత్సరాలుగా మామిడికాయలు కాస్తున్నటువంటి ఒక కొమ్మ, ఎన్ని సంవత్సరాలు? 25 సంవత్సరాలుగా మంచి మంచి కాయలు కాసినటువంటి ఒక మామిడికాయ కొమ్మ, దాన్ని నరికి అలా గాల్లో పెడితే ఆ సంవత్సరం అది మామిడికాయలు కాస్తుందా? ఎందుకు కాయదు? దానికి ఆ శక్తి దానికి లేదు. ఆ కొమ్మకి తనకు తానుగా ఫలించగలిగే శక్తి కొమ్మకి లేదు. అది ఎంత నిజమో నీవు కూడా దేవుని కొరకు ఫలించటం నీకు కూడా సాధ్యమే. నీకు ఆ శక్తి లేదు అని నువ్వు గ్రహించటం కావాలి. ఇక్కడ ఒక కొమ్మకి తనకు తానుగా ఫలించే శక్తి తనకి ఎలా లేదని ఎలా తెలుసో మనకి, అలాగే మనంతటా మనం దేవుని కొరకు ఫలించలేని బలహీనులమని, శక్తి లేని వారమని గ్రహించడం కూడా చాలా ముఖ్యం అన్నమాట. మీకు అర్థమైందా? అర్థమైతే చెప్పండి. ఏమని చెప్పాలి మనం? ప్రభువా, నాకు నేనుగా ఫలించలేని శక్తి, ఫలించగలిగే శక్తి లేనివాడను. చెప్పండి. నాకు నేనుగా దేవుని కొరకు ఫలించగల శక్తి లేనివాడను. అది మీకు అర్థమవుతుంది? చెప్పిన మాట మీకు అర్థమవుతుందా? కావాలంటే మీరు అర్థం కాకపోతే కొమ్మ ఉదాహరణ తీసుకోండి. కొమ్మకు తనకు తానుగా ఫలించగలిగే శక్తి ఉందా? లేదు. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, మీరుగా దేవుని కొరకు ఫలించగలిగే శక్తి మీకుందా? లేదు. అది చెప్పండి దేవుని దగ్గర. ముందు మీ మనసుకు చెప్పండి, అలాగే దేవుని దగ్గర ఒప్పుకోండి. ఓ మనసా, నీవుగా దేవుని కొరకు ఫలించలేవు. నువ్వు ఎన్నిసార్లు, ఇది ఎలా ఉంటుందంటే, చిన్నప్పుడు టెలిఫోన్ స్తంభాలు ఉండేవి, తెలుసా అండి? మీ అందరికి చిన్నతనంలో టెలిఫోన్ స్తంభాలు ఉండేవి. కరెంట్ స్తంభాలు కాదు, టెలిఫోన్ స్తంభాలు. గుర్తున్నాయా? మర్చిపోయారా? ఇలా రౌండ్గా ఉండేవి కదమ్మా. రైట్. ఆ స్తంభాలని ఇలా ఉంటాయి కదా. చిన్నపిల్లలుగా మేము ఎక్కడానికి ప్రయత్నించేవాళ్ళం. మీరు ఎక్కే ఉంటారు. ఏమవుతుంది చెప్పండి? టెలిఫోన్ స్తంభాలను ఎక్కితే ఎంత ఎక్కినా జారిపోతాం, ఎంత ఎక్కినా జారిపోతాం. ఇదే కదా చిన్నప్పుడు ఆట. అది కనుక మనం ఎంతగా ఎక్కాలనుకున్నా ఎగబాకలేం. మనం జారిపోతూనే ఉంటాం, పడిపోతూనే ఉంటాం. కనుక మనంతటా మనముగా దేవుని కొరకు ఫలించటం సాధ్యమా? అసాధ్యం. ఇప్పుడు మన జీవం పోవాలి, క్రీస్తు జీవం మనలోకి రావాలి. మరి మన జీవం పోవాలి అంటే ఇక్కడ అదే రోమాపత్రిక 6వ అధ్యాయం. రోమాపత్రిక 6వ అధ్యాయము 6వ వచనం. ఏమనగా మనమిక్కను పాపంనకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. కాబట్టి మనం సిలువ వేయబడాలి. మన జీవం ఏమవ్వాలి అంటే, నేను అనే వ్యక్తి ఏమవ్వాలి? సిలువ వేయబడాలి, అంతే. ఇప్పుడు యేసు ప్రభుని రోమా సైనికులు ఎలాగైతే నాడు వీడియో చూశారు కదా, బలవంతంగా తీసుకెళ్ళి బలత్కారంగా పట్టుకుని ఆ కొయ్యకు మెగులతో కొట్టి ఎలా సిలువేసి వేలాడి తీసి ఊపిరి తిరగకుండా రక్తమంతా కాచుకునేలాగా ఎలా మండు టెండలో కాలిపోతూ ఎలా యేసు ప్రభుని చంపేశారో, సిలువేశారో, అలాగే మన జీవాన్ని కూడా ఏం చేయాలి? సిలువ వేయాలి. ఎవరేస్తారో? మీరే వేయాలి. మీ జీవాన్ని మీరే సిలువ వేయాలి. రోమా సైనికులు మీరే. మేకులు మీ దగ్గరే ఉంటాయి, కొరడాలు మీ దగ్గర ఉంటాయి, సిలువ మీ దగ్గర ఉంటుంది.
అదే విశ్వాసంతో మీరు చేసే ప్రార్థన ద్వారా మీకు సిలువ వేయబడతారు. మిమ్మల్ని మీరు ఎలా సిలువ వేసుకుంటారు అనంటే విశ్వాసంతో ప్రార్థన చేసి, ప్రభువా నా జీవమును సిలువలో నా జీవం సిలువేయబడడానికి, నేను చావడానికి సహాయం చేయండి ప్రభు అని చెప్పాలి. యేసు ప్రభు ఒక ముఖ్యమైనటువంటి మాట, అమూల్యమైన ఒక ముత్యము లాంటి మాట ఒకటి చెప్పాడు. అదేంటంటే, విత్తనం నేలలో పడి చావనిదే, గోధుమ గింజ చావనిదే, అది ఫలించదు, అది అభివృద్ధి చెందదు. కనుక గోధుమ గింజ చావాలి, అప్పుడే అది మొలకెత్తుతుంది. అలాగే మనం అన్నవాళ్ళు చావాలి, అప్పుడే మనం ఫలించగలం. అలా చావాలంటే క్రీస్తు సిలువలో మనం చావాలి. మరి చావటం ఎలాగా అని అంటే, అది చెప్తే అర్థమయ్యేది కాదు. మిమ్మల్ని మీరు చంపుకోవడానికి ప్రయత్నం చేయాలి. అంటే ఇది భౌతికంగా చంపడం కాదు, మనస్సులో, ఆత్మలో మీరన్న వ్యక్తి సిలువేయబడడానికి సహాయం చేయాలి మీరు. అంటే మీకున్నటువంటి అజ్ఞానం అదంతా కూడా పక్కకి వెళ్ళిపోవాలి. మీకున్న అహం, మీకున్న గర్వం, నేననే ఉనికి, అది సిలువేయబడడానికి మనం ప్రయత్నించాలి. క్రీస్తు సిలువతో పాటు మనం కూడా సిలువేయబడడానికి ఇష్టపడాలి. అదే భాష ఇక్కడ వాడుతున్నాడు గలతీయులకు రాసిన పత్రికలో పౌలు గారు. 2వ అధ్యాయము 20వ వచనం. 2వ అధ్యాయము గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. మళ్ళా మొదటి మాట చదవండి. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. నీవెప్పుడు పౌలు గారు సిలువ వేయబడ్డారు? పౌలు గారు ఎప్పుడు యేసు ప్రభుతో సిలువ వేయబడ్డారు? అంటే కుడివైపు ఎడమవైపు ఉన్న దొంగలో ఒక దొంగ పౌలు గారు. కుడివైపున ఉన్న దొంగ లేదా ఎడమవైపున ఉన్న దొంగ కాదు కదా. మరి ఎప్పుడు సిలువ వేయబడ్డాడు అయినా? అదే సిలువ వేయబడ్డం అనేది విశ్వాసం ద్వారా జరగాలి. అది ఆయనలో జరిగింది. పౌలు గారి జీవితంలో ఆయన క్రీస్తుతో పాటు సిలువ వేయబడ్డాడు. కనుకనే జీవించువాడును నేను కాను, నా యందు క్రీస్తే. అంటే ఇప్పుడు నాలో ఉన్న జీవం నాది కాదు, ఎవరిదంటున్నాడు? క్రీస్తే. అంటే క్రీస్తు మన యందు జీవించాలంటే మనం ఏమవ్వాలి? క్రీస్తుతో పాటు సిలువ వేయబడాలి. ఈ సత్యము ఈరోజు మీకు అర్థం కాకపోయినా అర్థం చేసుకుంటూ ఉండండి. సువార్త ప్రకాశము గ్రహింపవడం అంటే ఇదే. కష్టంగా ఉండొచ్చు, కానీ అర్థం చేసుకోండి, మనం సిలువ వేయబడకుండా క్రీస్తు జీవం మనలోకి రా. గోధుమ గింజ చావనిదే, నేలలో పడి చావందే, అది బహుగా ఫలించలేదు. కనుక మన పాప స్వభావంతో కూడా కలిసి క్రీస్తుతో పాటు సిలువ వేయబడాలి. అది ఎలా వేయబడాలి? నీ హృదయపూర్వకంగా ఒప్పుకో, నీ నోటితో ప్రార్థనలో ఒప్పుకో, ప్రభువా నేను సిలువ వేయబడాలి, ప్రభువా నేనన్న వ్యక్తి సిలువ వేయబడాలి, నేను ఉండకూడదు అని నువ్వు ఎప్పుడైతే నీ అంగీకారాన్ని తెలియజేస్తావో, నీ హృదయపూర్వకంగా నువ్వు దేవుడిని అడుగుతావో, ఆ ప్రార్థన ఆలకించి దేవుడు నువ్వు సిలువ వేయబడడానికి, ఆత్మలో సిలువ వేయబడడానికి దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు దాన్ని దీవిస్తాడు. నువ్వు ఎప్పుడైతే సిలువ వేయబడ్డావో, నీ జీవం అనేది ఎప్పుడైతే ముగించబడ్డదో, ఇక నీలో నుంచి క్రీస్తు జీవం అనేది ప్రారంభమవుతుంది. ఇక క్రీస్తు జీవం నీలో ప్రారంభమైతే దాని అర్థం ఏంటి? క్రీస్తే నీ యందు జీవిస్తున్నాడని. క్రీస్తే నీ యందు జీవిస్తే నీ మాటలు మారిపోతాయి, నీ ఆలోచనలు మారిపోతాయి, నీ ఉద్దేశాలు మారిపోతాయి, మన ప్రవర్తన, వ్యవహారం మొత్తం అంతా కూడా మారిపోతుంది అన్నమాట. అంటే క్రీస్తు మనలో జీవించడానికి మనం చంపబడాలి, మనం సిలువ వేయబడాలి అనేది ఇక్కడ ముఖ్య ఉద్దేశం. క్రీస్తు జీవం మరి మనలోకి ప్రవహించాలి అంటే క్రీస్తు జీవాన్ని మనలోకి తీసుకొచ్చేది పరిశుద్ధాత్ముడండి. కనుక పరిశుద్ధాత్ముని చేత నింపబడాలి అని మనం అనుకోవాలి. అంటే పరిశుద్ధాత్మను మనం అడగాలి, ప్రభువా నీ ఆత్మతో నన్ను నింపండి. దేనికోసం? ఇప్పుడు దేనికోసం పరిశుద్ధాత్మ నింపబడాలి? రైట్, నీ కోరిక ఏంటి? క్రీస్తు జీవం నాలో ప్రవహించాలి, క్రీస్తు జీవం నాలో ప్రవహించాలి. అందువల్ల నేను క్రీస్తు వలె జీవించాలి, దాని వలన నిన్ను నేను సంతోషపరచాలి, మహింపరచాలి. కనుక క్రీస్తు జీవం అనేది క్రీస్తు ఆత్మలో ఉంది, ఆ పరిశుద్ధాత్ముడు మనలోకి రావాలి. కనుక క్రీస్తు జీవం పరిశుద్ధాత్మ ద్వారా మనలో ప్రవహించాలి. ఇక క్రమంగా బైబిల్ చదవాలి. మన ఆత్మీయంగా బలపడాలి అంటే క్రమంగా బైబిల్ చదవాలి, ధ్యానించాలి. మీరు గమనించండి, దేవుని కార్యం జరగాలంటే పరిశుద్ధాత్ముడు ఎంత ముఖ్యమో, అంటే పోల్చడం తప్పు, పరిశుద్ధాత్ముడు ఉండాలి, అలాగే దేవుని వాక్కు కూడా ఉండాలి. చూడండి, ఆదికాండంలో
ఒక మాట ఉంటుంది చూడండి. ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనం. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మియుండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను, దేవుడు వెలుగు కమ్మని పలుకగా. అక్కడ ఎవరున్నారమ్మా? అక్కడ సృష్టి నిరాకారంగా ఉన్నప్పుడు అక్కడ ఎవరున్నారు? దేవుని ఆత్మ. ఓకే, దేవుని ఆత్మ ఉంది. దేవుడు వెలుగు కమ్మని పలుకగా, వెలుగు కమ్ము అని పలుకగా, దేవుడు పలికితే అదేంటది? వెలుగు వాక్కు. పలకడం అంటే ఏంటండి? వాక్యం. అక్కడ ఎన్ని ఉన్నాయి? పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, దేవుని వాక్యం ఉంది. ఈ రెండు కలవగానే ఏం జరిగింది? వెలుగు కలిగిను. అంటే వాక్యం ఏమైంది? నెరవేరింది. వెలుగు కలగాలనేది వాక్యము, ఆ వాక్యం ఏమైంది? నెరవేరింది. అక్కడ ఒక వెలుగు వచ్చేసింది, అంటే దేవుని కార్యం జరిగింది. అంటే ఒక చోట దేవుని కార్యం జరగాలి అంటే మొదట అక్కడ ఎవరు ఉండాలి? పరిశుద్ధాత్ముడు ఉండాలి. రెండవది అక్కడికి ఎవరు చేరాలి? దేవుని వాక్యం చేరాలి. ఈ రెండు చేరితే అక్కడ దైవ కార్యం జరుగుతుంది, వెలుగు వచ్చేస్తుంది. జీవం, నెక్స్ట్ ఏం? జీవం, ఆకాశం వచ్చేసింది, తర్వాత జీవం వచ్చేసింది, తర్వాత సూర్యచంద్రులు వచ్చేసారు. జరిగిపోతున్నాయి దేవుని కార్యాలు ఒకటి. అక్కడ పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, ఒక మాట వచ్చింది, వెలుగు వచ్చింది. ఇంకొక వాక్యం వచ్చింది, ఇంకో రోజున ఇంకొక వాక్యం వచ్చింది, ఇంకొక కార్యం జరిగింది. మూడో రోజు ఇంకొక వాక్యం వచ్చింది. అలాగే అంటే వాక్యం వచ్చే కొలది దైవుని కార్యం ఏం జరుగుతుంది? ఇంకా 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 సృష్టి ఏమవుతుంది? అభివృద్ధి పొందుతుంది. నేను చెప్పిన పాయింట్ అర్థమైందా? అసలు ఫస్ట్లో ఏముందన్నాడు? నిరాకారంగా ఉందన్నాడు. అంటే ఏమీ లేదు. ఆ నిరాకారంగా ఉన్నప్పుడు ఫస్ట్ ఏమొచ్చింది? వెలుగు వచ్చింది. తర్వాత ఏమొచ్చింది? ఆకాశం వచ్చింది. తర్వాత ఏమొచ్చింది? సముద్రం వచ్చింది. ఆ తర్వాత ఏమవుతుంది? చెట్లు వచ్చినాయి, సముద్రంలో చేపలు వచ్చినాయి, ఆకాశంలో సూర్య చంద్ర నక్షత్రాలు వచ్చినాయి. అంటే ఆ తర్వాత జంతువులు వచ్చినాయి, ఆ తర్వాత మనుషులు వచ్చారు. ఇలాగ 7 రోజుల్లో ఏమని రాయబడిందంటే 2వ అధ్యాయము 1వ వచనంలో ఆకాశము భూమియు వాటిలోనున్న సమస్త సమూహము సంపూర్తి చేయబడును. అయిపోయింది, ఇక టోటల్ సంపూర్ణం అయిపోయింది. దాని గురించే కదా మన గొడవ అంతా. మనం కూడా సంపూర్ణులం కావాలని కదా, మనలోకి సాత్వికం రావాలి, మనలో సమాధానం రావాలి, మనలో జీవం రావాలి, మనలో ప్రేమ అభివృద్ధి చెందాలి, మనలో విశ్వాసం అభివృద్ధి చెందాలి. ఇదే కదా మన గొడవ అంతా కూడా. ఇవన్నీ మనలో వచ్చేయాలనే కదా మన గొడవ అంతా. మరి ఇవన్నీ మనలోకి వచ్చేయాలంటే, దైవ కార్యం మన హృదయాల్లో జరగాలి అంటే మొదట మన హృదయంలో ఏముండాలి? ఎవరుండాలి? దేవుని ఆత్మ ఉండాలి. రెండోదిగా దినదినము ఏమొస్తూ ఉండాలి? దేవుని వాక్కు వస్తూ ఉండాలి. అందుకే ప్రతి దినము ఇక్కడ మీరు గమనిస్తే మొదటి రోజు దేవుని వాక్యం, రెండో రోజు కూడా దేవుని వాక్యం, మూడో రోజు కూడా దేవుని వాక్యం పలికారు, మూడో రోజు, 4వ రోజు, 5వ రోజు, 6వ రోజు, 6 రోజు వరకు పలికారు. అంటే ఏ రోజైనా ఆగిపోయిందా దేవుని వాక్యం? కనుక ప్రతిరోజు దేవుని వాక్యం. అలాగే మన జీవితాల్లో దేవుని వాక్యం క్రమంగా ఉండాలి. చాలామంది విశ్వాసులు, నిజంగా చెప్తున్నానండి, చాలామంది విశ్వాసులు మంచిగా రక్షణ పొంది ఆ తర్వాత బలహీనలైపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. బైబిల్ చదవక. అంటే మీరు నమ్మగలరా? బైబిల్ని చదివి ధ్యానించకపోవడం వలన చాలామంది, అందుకేనండి టీవీల దగ్గర కూర్చొని, సెల్ ఫోన్ల దగ్గర కూర్చొని ఉన్న సమయాన్నంతా వేస్ట్ చేసుకుని బైబిల్ చదవకపోవడం వల్ల, లేదంటే చెడ్డ స్నేహాలు పెట్టి ధనాపేక్షతో, కొంతమంది ఏంటంటే ధనాపేక్ష ఎక్కువైపోయి ఒక పని నుంచి ఇంకో పని, ఇంకో పని నుంచి ఇంకో పని, సమయానంతా పనులకి ఇచ్చేసి డబ్బు సంపాదించాలని పరుగులు పెట్టి బైబిల్ నిర్లక్ష్యం చేసిన వాళ్ళు ఉంటారు. కొంతమంది వినోదానికి పిచ్చి పట్టి టీవీ దగ్గర సమయానంతా వృధా చేసి బైబిల్ చదివిన వాళ్ళు ఉంటారు. ఇవన్నీ తప్పో కాదా, తప్పు ఒప్పులు అనేవి తర్వాత విషయం. కానీ ఒకటి, విశ్వాస అనేవాడు బైబిల్ చదవకపోవడం వలన విశ్వాసి చాలా నష్టపోతున్నాడు అన్నమాట. ఓకేనా? కనుక దేవుని వాక్యం బాగా చదవాలి, చదవడమే కాదు ధ్యానించాలి. తర్వాత సత్యము, నిజాయితీ, యథార్థత, వెలుగు, ఇవన్నీ కూడా కరెక్ట్. మనం నిజాయితీగా యథార్థంగా ప్రభు దగ్గర ఒప్పుకోవడం అనేది చూడాలి. గర్వం విడవాలి, దీనత్వాన్ని కలిగి జీవించాలి. అలాగే ఏ తప్పైనా మనం చేస్తే వెంటనే అది తప్పుని గ్రహించి ఒప్పుకొనాలి. క్షమాపణ అడిగే సునిశ్చితమైన మనస్సాక్షి మనకు ఉండాలి. మనం తప్పు చేసాం, అవును, దాన్ని ఒప్పుకోవాలి. అది దేవుని దగ్గరికి వెళ్ళి ఒప్పుకొని, ప్రభువా నన్ను క్షమించినైనా అని అడిగేలా మన మనస్సాక్షి ఉండాలి. నేనేం తప్పు చేయలేదు, లేదు నాది కాదులే అనుకునేలా ఉండకూడదు. నీ తప్పైనప్పుడు, నీది కానప్పుడు కూడా ఒప్పుకోమని ఏమని అనట్లేదు. అది సత్యం ఎలా అవుతుంది? అబద్ధం అవుతుంది. నీది తప్పు కానప్పుడు, నువ్వు తప్పు చేయనప్పుడు కూడా నువ్వు తప్పును ఒప్పుకుంటున్నావు అంటే ఓవరాక్షన్ చేస్తున్నావు అని అర్థం. అలా వద్దు. నీవు తప్పు చేసినప్పుడే నిజంగా, అది మాట ద్వారా కానీ చూపు ద్వారా కానీ మరి ఏదైనా చేసినప్పుడు
వెంటనే దాన్ని ఒప్పుకొని క్షమాపణ అడిగే విధంగా మనం ఉండాలి. సునిశ్చితమైన మనసాక్షి మనకు రావాలి. ఇక మనం ఎవరినైనా క్షమాపణ అడిగేలా ఉండాలి. చిన్నపిల్లల పెద్దోళ్ళ అని కాదు, ఎవరి పట్ల తప్పు చేసినా మనుషులు కూడా క్షమాపణ చెప్పేలాగా మన మనసాక్షి ఉండాలన్నమాట. గర్వం విడిచి దీనత్వాన్ని కలిగి ఉండడం చాలా అవసరం. గర్వాన్ని తీసేయాలి మనలోంచి. గర్వాన్ని మనం గెలవాలి, చాలా అవసరం అన్నమాట. మీకు చెప్తున్నానండి, మనం కొంచెం బలపడితే చాలు మనకి ఎంత ధీమా వచ్చేస్తుందో, మన హృదయంలో గర్వం వస్తుందో. దేవుని పరిచర్యలో మీరు వాడబడినప్పుడు మీరేమనుకుంటారు? అమ్మాయ్యా, నేను దేవుని పనిలో వాడబడ్డాను, నేను దేవుని బిడ్డగా ఉన్నాను అనుకుంటాం. ధీమా వచ్చేస్తుంది. కొన్ని రోజులకే బోల్తా పడిపోతాం. కాబట్టి ఆ ధీమా అనేది రాకూడదు. ఆ దీనత్వం అనేది మనలో ఉండాలి. కానీ అది సాధ్యమే, నాకు తెలుసు. ఇది జీవితకాలం అంతా జరిగే ప్రక్రియ. గర్వం అనేది తీసివేయబడుతూ ఉండాలి, దీనత్వం అనేది మనలోకి వస్తూ ఉండాలి. ఇది ఎంతకాలం అంటే జీవితకాలం అంతా ప్రయత్నించాలి. గర్వం అనేది వేళ్లతో సహా మనలో వేళ్ళునుకుపోయింది. కొన్ని బిల్డింగ్లోకి చూసారా, ఆ మర్రి చెట్లు వేళ్ళు వెళ్ళిపోయి ఉంటాయి. అలాగా గర్వం అనేది మనలో హృదయంలోకి వెళ్ళిపోయింది అనమాట. కనుక మనం దాన్ని కొంచెం కొంచెం తీస్తూ ఉండాలి, తీస్తూ ఉండాలి. ఎవరు దీనిలో వారు దేవుని కృపనే పొందుతారు. ఆత్మీయులు కావాలంటే, దేవుని కృపతో యుద్ధంలో గెలవాలంటే, దేవుని కొరకు ఫలించాలంటే దీనత్వం, తగ్గింపు అనేది చాలా అవసరం అండి. అంటే మన హృదయ గర్వాన్ని గెలవాలి మనం. మన హృదయ గర్వం. మనకి డబ్బు అనే గర్వం ఉంటుందా? ఉండదు. మనకి అందం ఉందనే గర్వం ఉంటుందా? ఉండదు. చదువు ఉందనే గర్వం ఉంటుందా? ఉండదు. మనకి ఉద్యోగం ఉందనే గర్వం ఉంటుందా? ఉండదు. కానీ ఏముంటుంది? పాట బాగా పాడుతున్నానని గర్వం ఉంటుంది. మనకి బాగా ప్రార్థన చేస్తున్నానని గర్వం ఉంటుంది. బాగా వాక్యం చెప్తున్నాను కదా అని గర్వం ఉంటుంది. కొంతమందికి నేను ఏ పాపం చేయట్లేదు కదా, పరిశుద్ధంగా బ్రతుకుతున్నానని గర్వం కూడా ఉంటుంది. నేను ప్రతి ఆదివారం ఆరాధనకి వెళ్ళిపోతున్నాను, క్రమంగా వెళ్ళిపోతున్నానని గర్వం కూడా ఉంటుంది. నాలాగా ఎవరు చర్చిలో పనిచేయరు, నేనే బాగా కష్టపడుతున్నానని గర్వం కూడా ఉంటుంది. వీటన్నిటిని కూడా మనం గెలవాలి. వీటిలోంచి కూడా మనం విడుదల పొందాలి. లేదంటే దెబ్బతింటాం. మీరు గమనించండి, మీరు జీవితంలో ఆత్మీయంగా దెబ్బతిన్నారంటే ఖచ్చితంగా మీరు గర్వించారని అర్థం. పడిపోటుకు ముందు ఏమి నడుచును అమ్మా? గర్వం. అంతే. బ్రదరు నేను పడిపోయానండి అని అన్నారంటే ఎక్కడో గర్వం చూపించారు. ఏ విషయంలో మీకు గర్వం ఉందన్నమాట. భర్తననే గర్వం కావచ్చు, లేదా భార్యననే గర్వం కావచ్చు, ఏదో మీలో గర్వం వచ్చిందని ఆ గర్వము వలన మీరు పడిపోయారు. గర్వాన్ని మనం విడిచి దీనత్వాన్ని కలిగి జీవించడం నేర్చుకోవాలి. ప్రార్థన చేద్దాం వ్యక్తిగతంగా వీటి నిమిత్తము. నేను అడుగుతున్నాను, క్రీస్తు సువార్త సంపూర్ణంగా మీకు అర్థమైందా? ఒకసారి ఇటు వినండి. మీకు అర్థమైందా? క్రీస్తు సిలువేయబడింది పాపం కొరకే కాదు, మన పాప స్వభావం కొరకు. క్రీస్తు సిలువేయబడింది పాపాలను కడగడం కొరకే కాదు, పాపం మీద జయాన్ని ఇవ్వడం కొరకు. క్రీస్తు సిలువ మీద మీ పాపమే కాదు, ఎవరు కూడా సిలువేయబడాలి? మనం కూడా సిలువేయబడాలి. మన జీవం సిలువేయబడాలి. మనలో క్రీస్తు జీవించాలి అంటే మనం మొదట క్రీస్తులో సిలువేయబడాలి. అప్పుడు క్రీస్తే మనలో జీవిస్తాడు. మనంతటిగా మనం ఫలించలేమన్న విషయాన్ని మనం అందరం గ్రహించాలి, ఒప్పుకొనాలి. క్రీస్తు జీవం వల్లనే నేను దేవుని కొరకు ఫలించగలను అని గ్రహించి ఎవరి కోసం వేడుకోవాలి? దేవుని ఆత్మ కొరకు. ప్రభు ఆత్మనివ్వండి ఇచ్చాడైనా. దేవుని ఆత్మను ఆల్రెడీ మన హృదయంలోనే ఉంది. ఇంక అదే అర్థమవుతుందా? దేవుని ఆత్మ మనలోనే ఉంది. ఇది హృదయం అయితే, నీరు పరిశుద్ధాత్ముడైతే మన హృదయంలోనే ఉన్నాడు. కానీ ఎంత ఉన్నాడు? నువ్వు ఎంత అవకాశం ఇచ్చావు? నువ్వు ఎంత అవకాశం ఇచ్చావు కూడా ఇంతే ఉన్నాడు. నువ్వు ఇంకా అవకాశం ఇస్తే ఇంకా పోస్తాడు ఆయన, నింపుతూ ఉంటాడు. ఇందులో నీళ్ళు ఉన్నాయి, నేను అక్కడ పట్టుకున్నాను, ఎంతవరకే పట్టాను. ఫుల్గా పట్టుకోవచ్చుగా. నాకు బద్ధకం, సోమర్థనం ఏదో ఉంటుంది కదా, దాన్ని బట్టి ఇక్కడ దాకే పట్టాను. మీకు అర్థమవుతుందా? అంటే నేను అవకాశం ఎంతవరకు ఇచ్చాను? ఇక్కడ వరకే నింపబడ్డానికి. మరి ఈ ఖాళీగా ఉంచుకున్నాను. మరి ఈ ఖాళీలో నీటితో నింపుకోవచ్చా? నింపుకోవచ్చు. మరి నేను ఎందుకు నింపుకోలేదు? నాకు ఆసక్తి లేదు. పర్లేదు, సరిపోద్దులే అనుకున్నాను కాబట్టి. కనుక మనం కూడా దేవుని ఆత్మతో నింపబడలేదంటే నింపబడ్డాం. కొంచెం కొంచెం ఉంది కాబట్టి ఇక్కడికి రాగలిగారు. కొంచెం ఉంది కాబట్టి బైబిల్ చదువుతున్నారు. కొంచెం ఉంది కాబట్టి చాలా పాపాలు మీరు జయించారు. మీకు అర్థమవుతుందా? అదేదో మీరు ఫలించారు అనుకున్నారు ఇప్పటిదాకా. మీలో ఉన్న పరిశుద్ధాత్ముడి వల్ల మీరు ఫలించారు. మరి పరిశుద్ధాత్ముడు మీలో ఇంతుంటేనే మీరు ఎంత బాగా ఫలిస్తే, మీలో నిండిపోతే అబ్బా మీ జీవితం ఎంత అద్భుతంగా ఉంటుంది. అందుకే యేసు ప్రభు అన్నాడు, నన్ను విశ్వసించు వాని యొక్క కడుపులో నుండి జీవజల నదులు ప్రవహించిన అన్నాడు. అంటే ఎప్పుడు ప్రవహిస్తానేనా? ఇప్పుడు నేను బాటిల్ అక్కడ పెట్టాను, ఎప్పుడు దీని నుంచి బయటకు వస్తాయి అమ్మా? నేను ఇలా నింపితే వస్తాయా?
అక్కడ ఉన్నప్పుడు రావు. నింపేశాను, ఇంకా నింపేశాను, ఇంకా నింపేశాను, ఇంకా నింపేశాను, నింపేశాను, ఇంకా ఇక్కడి నుంచి ఇంకా నింపుతున్నాను అనుకో, అప్పుడేమవుతాయి? ఇంక లోపలికి వెళ్ళవు, అన్నీ బయటకు వచ్చేస్తాయి. మరి నదులు బయటకు వస్తున్నాయంటే అర్థం ఏంటి? ఇక నీ నిండిపోయింది, నీ బావి నిండిపోయింది కాబట్టి ఇక ఏమవుతున్నాయి? బయటకు వచ్చేస్తున్నాయి. అంతలాగా పరిశుద్ధాత్ముడు మన హృదయంలో నిండిపోతే ఆ వ్యక్తి జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందంటే, ఒక అపోస్తుడైన పౌలుని చూద్దాం, ప్రారంభంలో ఉన్న క్రైస్తవుని చూద్దాం. మనం చూస్తే వాళ్ళకి అర్థమైపోతుంది దేవుని ఆత్మతో నింపబడిన వాళ్ళు ఎంత ఆత్మీయతతో ఉన్నారు, ఎంత ప్రేమతో ఉన్నారు, ఎంత నిస్వార్థంగా ఉన్నారు, ఎంత నిష్కలంకులుగా జీవించారు, ఎంత పరలోక సంబంధమైన నిరీక్షణ కలిగి ఉన్నారు. అప్పుడున్న వాళ్ళందరూ కూడా ఎప్పుడు యేసు ప్రభు వస్తాడా, ఎప్పుడు యేసు ప్రభు వస్తాడని చూసేవాళ్ళు. ఇప్పుడు అమ్మో ప్రభు వచ్చేస్తాడేమో, ప్రభు వచ్చేస్తాడేమో అనుకునే టైప్ మనం అందరం కూడా. ఎందుకు మనకు సిద్ధపడలేదు? మనం ఎందుకు అంత ఆత్మీయంగా ఉండలేకపోతున్నాం? మనం పరిశుద్ధాత్మని పూర్తిగా నింపబడడానికి అవకాశము ఇవ్వలేదు. మనం కొంచెమే నించబడ్డాం, అందుకే మన ఆత్మీయత కొంచెంగా ఉంది. పూర్తిగా నింపబడాలి ప్రభువా, నీ ఆత్మ నా హృదయంలో పూర్తిగా నింపబడడానికి సహాయం చేయండి తండ్రి అని అర్థించాలి. అసలు డైలాగ్ చాలామందికి తెలియదు. అడుగుడి, అడుగుడి, వెదకుడి, మీకు తట్టుడి. అసలు ఎవరి గురించి అని అనుకుంటున్నాం? చాలామంది తెలియదు ఈ విషయం. ఈ డైలాగు దేవుడు అన్నది దేనికోసం తెలుసా? పరిశుద్ధాత్ముడి గురించి. అడగండి అయ్యా, వెదకండి అయ్యా, తట్టండి అయ్యా, అప్పుడు దేవుడు మీకు పరిశుద్ధాత్మను సమృద్ధిగా అనుగ్రహిస్తాడా అన్నాడు. అది మీనింగ్. దీన్ని తీసుకెళ్ళి అప్పులు కాడ లేకపోతే రోగాల కాడ అక్కడ వాడుతూ ఉంటారు. అంతే కదా. నీకు అడగండి మీ అప్పులు తీరుతాయి, మీరు తట్టండి అప్పులన్నీ తీరిపోతాయి, ఇది చెప్తారు. అసలు దేనికి వాడుతున్నారో ఆ డైలాగు. దేవుడిని అడిగితే తీర్చడం నేను అంటలా, తర్వాత విషయం అది. అవి చిన్న విషయాలు అయ్యి. అప్పులు తీరడాలు, పిల్లలు పుట్టడాలు, దేవుడు మనకి వివాహం అవడాలు, ఇవన్నీ దేవుని దృష్టిలో చాలా చిన్న విషయాలు. కానీ పాపాన్ని జయించడం అనేది చిన్న విషయము కాదు. మనం దేవుని కొరకు ఫలించడం అనేది చిన్న విషయం కాదు. అది కావాలంటే అక్కడ దేవుని వాక్యం ఉండాలి, అక్కడ ఇంకొకరు ఉండాలి. ఎవరు ఉండాలి? పరిశుద్ధాత్ముడు ఉండాలి. అడిగితేనే దేవుడు ఇస్తాడు. సోదరులారా గమనించండి, ఆత్మీయులారా మీకు విషయం చెప్తున్నాను. అడగనదే దేవుడు పరిశుద్ధాత్మనే ఇవ్వడు. అందుకే యేసు ప్రభు అన్నాడు అడగండి, అడగండి అని. ఎందుకన్నాడంటే అడిగితేనే ఇస్తాడు. అందుకే ఇంకో మంచి ఉదాహరణ కూడా చెప్పాడు. ఒక బిడ్డ వచ్చి డాడీ నాకు రొట్టెని కావాలి అని అంటే చేపనిస్తాడా? క్షమించండి, పామునిస్తాడా? రొట్టెని అడిగితే రాతినిస్తాడా? చేపని అడిగితే పామునిస్తాడా? అంటే ఒక రొట్టె కావాలన్నా చేప కావాలన్నా బిడ్డ ఎవరిని అడగాలి? అమ్మా తండ్రిని అడగాలి. అలాగే పరిశుద్ధాత్మ నాకు ఇవ్వు ప్రభు అని విశ్వాసం ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి. అడిగితేనే కదా ఇస్తాడు. మనం చిన్నప్పుడు మన డాడీ వెనకాల రాగానే, డ్యూటీ నుంచి రాగానే వెనకాలి డాడీ 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 అన్నవాళ్ళం కదా. మరి మనందరం కూడా ఎందుకు ఆ వెనకాల వెళ్ళి డాడీ డాడీ డాడీ, అప్పుడు ఏంట్రా అంటాడు, డాడీ ₹1 ఇవ్వవా, అంతే కదండి, ₹1 ఉంటావు డాడీ అంటాడు. అప్పుడు డ్యూటీ నుంచి వస్తారు కదా, ఏ చిల్లర ఉంటాయి, చక్కగా ₹1 తీసుకొచ్చి జేబులో డాడీ ₹1 ఇచ్చేసాడండి బరుకు కొట్టుగాడికి. నేను అడుగుతున్నాను, డాడీ తనకు దానికి ఇచ్చాడా, అడిగితేనే ఇచ్చాడా? అడిగితేనే ఇచ్చాడు. అలాగే పరలోక తండ్రి కూడా పరిశుద్ధాత్మను అడిగితేనే ఇస్తాడు. డాడీ 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 ప్లీజ్ డాడీ ప్లీజ్ డాడీ ప్లీజ్ డాడీ ప్లీజ్ డాడీ ప్లీజ్ డాడీ అంటారు కొంతమంది. అలాగా మనం కూడా దేవుడిని ఏం చేయాలి? ప్రభా ఇవ్వు ప్రభా అని మనం అడుగుతూ ఉండాలన్నమాట. రూపాయల కంటే ఈ లోకపు జీవితం కంటే పరిశుద్ధాత్ముడు మనకి ఇవ్వడం ముఖ్యమా కదా? ఇప్పుడు పరిశుద్ధాత్ముడి పాత్ర ఎంత విలువైందనేది మనకు అర్థమవుతుంది కదా. అర్థమైతే ఓరు నాయన మనం అసలు ఆత్మీయంగా బ్రతకడానికి ఎవరు కావాలి? పరిశుద్ధాత్ముడు కావాలి. కనుక ఆయన అడగాలన్న విషయాన్ని మనం బలంగా ఉండాలి, బలంగా కొడుకు. ప్రతిదినం దేవుని వాక్యం చదవడానికి మనం ప్రయత్నించాలి. ఈ విషయాలన్నీ మీకు అర్థమైతే అడగండి. ఇప్పుడు ఈ సన్నిధిలో వెతకండి, ఇప్పుడు తట్టండి దేవుణ్ణి. మీ ప్రార్థన ద్వారా తట్టండి, మీ ప్రార్థనలో వెతకండి, మీ ప్రార్థన ద్వారా అడగండి. ప్రభువా నా జీవితం మార్చబడాలి, నీ కొరకు నేను ఫలించబడాలి. అందరూ మోకరిద్దాం, ప్రార్థన.